నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆనపోసల వెంకటేష్. వెల్కమ్ టు ఏవిఎం మీడియా. మొట్టమొదటిసారిగా సైలెంట్ గా చల్లగా ఉండేటువంటి మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు బ్లాస్ట్ అయ్యాడు. సాధారణంగా ఆయన ఉపన్యాసాలు మొత్తం నువ్వు ఎక్కడ చూడు, ఎప్పుడో అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీరియస్ గా మాట్లాడిన తప్ప మాక్సిమం సైలెంట్ వాయిస్ తో ఆయన యొక్క ఉపన్యాసాలు ఉంటాయి. కానీ ఆర్కే అంటే రాధాకృష్ణ ఎండి యాప్ ఆంధ్రజ్యోతి పేపర్లో మొన్న ఒక కథనం వచ్చి, ఆ కథనం ఏమయ్యంటే బట్టి విక్రమార్క గారు ఎన్టీవీతో ఉన్నటువంటి ఒక కనెక్షన్ పెట్టుకొని నైని బొగ్గు గని టెండర్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ టెండర్ నోటిఫికేషన్ లో ఫీల్డ్ విజిట్ ఉంటుంది. ఫస్ట్ 1600 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలి. అక్కడ ఫీల్డ్ విజిట్ చేసి మరియు 2-3 సంవత్సరాలు పనిచేసి ఉండి అనుభవం ఉండి కొంత 12-15 కోట్ల టర్న్ ఓవర్ చేసి ఉండి ఆ ఫీల్డ్ విజిట్ పోయిన తర్వాత మాకు సాధ్యమవుతుందా లేదని మొత్తం చూసిన తర్వాత ఆ ఫీల్డ్ విజిట్ మొత్తం వాళ్ళకి అర్థమైంది, మేము చేయగలం అనుకున్నప్పుడు, మేము ప్రభుత్వానికి సాయం కష్టపడి ఈ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడతాం అనుకున్నప్పుడు వాళ్ళకు కూడా సర్టిఫికేట్ ఇస్తారు. అయితే ఆ సర్టిఫికేట్ వీళ్ళు పోయి ఎంబడే ఎవరైతే ఈ యొక్క కంపెనీలు ఎవరైతే అప్లై చేసుకున్నారో పోయిన ఎంబడే దండాలు పెట్టి సంతకాలు పెట్టి ఇవ్వలేదన్నటువంటి కోపంతో రాధాకృష్ణ ఆర్కే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పుట్టుకతోనే కాంగ్రెస్ ఉన్నటువంటి వ్యక్తి ఇలా ఒక ఆర్థిక మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా ఇలా ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ సంస్థలన్నీ అప్పుల్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా నడుస్తూ ఈ రాష్ట్రం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అనేక నిందలు మోస్తూ ఇలా డబ్బుల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మీద అనేకమైనటువంటి నింద ఆరోపణలు వేసి ఎవడో ఒకడు గోసిగాడు పోతే ఇంత పర్సెంట్ తీసుకుంటున్నాంటూ అంత పర్సెంట్ తీసుకుంటున్నాంటూ పాము అంటే పడిగా అంటూ బుస కొట్టిందంటూ బట్టి విక్రమార్క గారి మీద సోషల్ మీడియాలో ఏకలేనోడు పీకలేనోడు ఏది అంటే ఓ 10 మంది మాట్లాడుకుంటూ 2 మాట్లాడుకుంటే ఇన్నోళ్ళు అది చిలువలు పలువల చేసి ఎన్ని విమర్శలు చేసినా బట్టి విక్రమార్క గారి యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేసినా ఎక్కడ కూడా బెనకని జనకని ఈ బట్టి విక్రమార్క నిన్న అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. నీ పిట్టే బెదిరింపులకు, నీ బద్మాషి మాటలకు భయపడేతోడెవరు లేడు. రాధాకృష్ణ, మైండ్ ఇట్. నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఒక దళిత ఉప ముఖ్యమంత్రి మీద ఈ చెత్తరాతలు ఏంటి? ఈ రోజు డేట్ అయిపోయిందా? 29 తారీఖు ఉంది. ఫీల్డ్ విజిట్ చేస్తే వెరిఫికేషన్ చేసి బిజీలుండి ఇయ్యకపోతే అది నా తప్పు ఎట్లయితే సన్నాసి, నువ్వు ఇంట్లో కూర్చొని ఏది రాస్తే అది కరెక్ట్ అవుతుందా? ఇలా నోరు కట్టుకొని పనిచేస్తున్న నాకు ఇన్ని నిందలు మోస్తున్నటువంటి నా మీద ఇన్ని మాటలు అంటివని చెప్పి హగ్గు మీద గుగ్గిలమైనటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయన ఆల్మోస్ట్ చల్లగానే ఉంటాడు. ఎవరితోనే ఎక్కువ ఏం మాట్లాడాడు. కార్యక్రమము హైలైట్ చేయడము, ప్రోగ్రామ్ హైలైట్ చేయడము, పాదయాత్ర చేయడము, తక్కువ మాట్లాడడం, ఎక్కువ పని చేయడం ఆయన స్టైల్. అలాంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో అడ్డగోలి రాతలు రాసినప్పుడు, ఆధారాలు లేని కథనాలు వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితిలోనే సీరియస్ అయిన వ్యక్తి ఇంతకు మించితే ఇంకా ఏమన్నా అవుతుంది అన్నటువంటి వార్నింగ్ ఇచ్చి ఈ లొటపీసుల టెండర్ అని పీక్ పడేసిండు. అంతా ఈ టెండర్ కాదు, మొత్తం క్యాన్సిల్ చేసి పడేయండి, ఎవరికి ఎవరిని అంటారు, మళ్ళీ కొత్త టెండర్ లేయండి అని చెప్పి ఆర్డర్ వేసిండు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా ఏదైనా మా మంత్రుల పైన ఆరోపణలు చేసేటప్పుడు పేపర్లుగా మీ బాధ్యత సీఎంఓ నుంచి కన్ఫర్మ్ చేసుకోండి, ముఖ్యమంత్రి గారి నుంచి కన్ఫర్మ్ చేసుకోండి. అట్లా చేయకుండా మీరు వార్తలు వేస్తే ఇలా ఎన్టీవీ మీద ఆంధ్రజ్యోతి కోపం ఉండొచ్చు, ఆంధ్రజ్యోతి మీద ఎన్టీవీ కోపం ఉండొచ్చు, కానీ ఇలాంటి కథనాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో చేస్తాయని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. నేను ఏమంటున్నానంటే ఇలా నిజానికి బట్టి విక్రమార్క గారికి మిగులుతున్నది ఏంది, ఆయన జరుగుతున్నది ఏందో నాకు తెలియదు. కానీ ఈ ఆర్థిక మంత్రిగా, ఈ విద్యుత్ శాఖ మంత్రిగా, ఈ ఉప ముఖ్యమంత్రిగా ప్రగతి భవన్లు ఉంటే ఇలా ఆరోపణలు ఎక్కువ, నిందారోపణలు ఎక్కువ, మోసుక తిరగడమే ఎక్కువైతున్నది తప్ప ఇంకోటి కాదు. నిజంగా ఒక దళితుడిగా ఒక అవకాశం వచ్చినప్పుడు ఇలా ఎవడో టెండర్లు వేసి ఎవడో ఈ రాష్ట్రాలు మొత్తం దోసుక తింటే ఓకే, కానీ ఉప ముఖ్యమంత్రి గారు వేసిరని ఆయన తింటున్నాడు అని పీక తింటున్నాడు అని చెప్పి సునాయాసంగా కథనాలు రాసినటువంటి ఇలాంటి ఆంధ్రజ్యోతివాది మీద దళితులు ఆల్రెడీ వీళ్ళందరూ కూడా ఏ పేపర్లు అయితే ఉన్నాయో, ఏ టీవీలు అయితే ఉన్నాయో, ఇలా ఉన్నటువంటి మెయిన్ మీడియా పెద్దగా శాటిలైట్ ఛానల్ ఏవైతే ఉన్నాయో ఏ దళితుని కూడా తీసుకుపోయి వీళ్ళు ముందుకు తీసుకొచ్చినట్టు వాళ్ళు ఏం కారు. ఇలా దళిత సమాజాన్ని ఇలా సోషల్ మీడియా లేకపోతే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఇలా బానిసలుగా చూసింది తప్ప ఈ ఛానల్లో ఇంకోటి కాదు. ఇలా నేను కూడా ఏవిఎం ఛానల్ తరపున నేను వేరే కారణాల వల్ల ఈ సంక్రాంతి పండుగ తర్వాత వేరే పని మీద ఉన్నాం కాబట్టి నేను వీడియో చేయలేకపోయాను, లేట్గా చేస్తున్నందుకు క్షమించాలి. కానీ ఈ టెండర్ విషయంలో బట్టి విక్రమార్క చెప్పుతో కొట్టినంత పని చేసిండు. అదొక్కటే కాదు, మీ అంతు చూస్తా అని చెప్పిండు.
సిగ్గుందా అన్నాడు. మీరు ఇలాంటి పిచ్చి రాతలు, నీ ఉడత బెదిరింపులకు ఎవడు భయపడిపోడు. ఇక్కడ నేను నికాస్ అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తను, నేను వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తిని, నేను కాంగ్రెస్ యొక్క ఫాలోవర్ని. నేను ఈ రాష్ట్రంలో ఎవడైతే పీక్క తింటా ఉన్నాడో, దళిత సొమ్ము, పేదల సొమ్ము, బీసీల సొమ్ము, బడుగు బలహీన సొమ్ము, రావాల్సినటువంటి వాటాలు ఎవడైతే పీక్కో దయ్యాల లేక బట్టి గద్దలు లేక బట్టి వాళ్ళు పీక్క తింటారో అలాంటి వాళ్లను నోరు మూయించడానికి, వాళ్ళ ఆటలు కట్టించడానికి వచ్చిన తప్ప, నా సమాజానికి నా వర్గాలకు పంచడానికి వచ్చిన తప్ప నేను ఇంకోటి కాదని చెప్పి స్పష్టంగా చెప్పిండు. మేము కూడా అనుకున్నాం బట్టి విక్రమార్క గారు ఏందయ్యా, మేమన్నా ఎప్పుడైనా పోయినా కానీ పెద్ద పట్టించుకోడు, ఆయన పని మీద ఆడ ఉంటాడు. ఎందుకు పట్టించుకోడు అంటే ఆయన ఎవరిని కూడా ఎక్కువ అంటే ఏదో ఒకటి చెయ్యాలన్నటువంటి తపన. ఒకరోజు నేను ఎందుకో ప్రగతి భవన్ పోయినా, మార్నింగ్ 8కే పోయినా. 8కి పోతే డైరెక్ట్ పచ్చిక బయళ్ళ గడ్డికాడ చెట్టు కింద కూర్చున్నాడు. అప్పటికే ఆఫీసర్లు వచ్చారు, మాట్లాడుతున్నాడు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఈ స్టార్టెడ్ ఈజ్ డ్యూటీ, ఈజ్ ఫాలోయింగ్ ఫంక్చువాలిటీ అండ్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఆయన అనేకమైనటువంటి నిందారోపణలు కూడా పడతా ఉన్నాడు. మనం గుర్తుంచుకోవాలి, ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటే ఇక పెన్షన్లు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. వచ్చే పైన తీసుకుని అంటారు, ఓ 20% తీసుకుంటున్నాను, ఎవరు 30% తీసుకుంటున్నాను, ఒకరు లేదు వాళ్ళ మేడం చేస్తుంది అంటే పాము అంటే పడి. కానీ ఇట్లా మొత్తం ఈ ఆర్థిక శాఖ డబ్బులు మొత్తం ఆయన తింటున్న కాడికి తీసుకొచ్చి ఇలాంటి విధానాలు అన్నిటికీ నిబద్ధతో, ఫుల్ కాన్ఫిడెంట్తో నేను ఎవరి కోసం ఉన్నా, నా పని ఏంటి, మీరు రాసిన రాతలేంటి అని ముక్కుసూటిగా 2 మాటలతో ఖతం చేసి టెండర్లను రద్దు చేస్తే బట్టి విక్రమార్క గారు ఇలా దెబ్బకు సల్లబడ్డరు అందరు. నిజంగా ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, ఒక తెగింపున్న నాయకుడు చేసేటువంటి కార్యక్రమాన్ని బట్టి విక్రమార్క గారు నిర్మోహమాటంగా, నిర్భయంగా, రాష్ట్రం కోసం విస్పష్టంగా ఆయన చేసినటువంటి పనిని ఇవాళ రాష్ట్రం మొత్తం కొనియాడుతూ ఉంది. బట్టి విక్రమార్క గారు తీసుకున్నటువంటి నిర్ణయమైనా, స్పందించిన తీరైనా, ఆయన ఎక్కువ మాట్లాడాడు కాబట్టి ఆయన మాటల్లో నిబద్ధత, నిజాయితీ, హార్డ్ వర్క్, కాన్ఫిడెంట్ కనిపించింది. ఈజ్ ఫర్ ద స్టేట్ అన్నటువంటి విధంగా అందులో కనిపించింది. కాబట్టి నిజంగా రాష్ట్ర ప్రజలు బట్టి విక్రమ గారి మాటలకు సాటిస్ఫై అయ్యారు. ఆయన నిన్న ఒక్కనాడే అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. మ్యాక్సిమం కూల్గా ఉంటాడు, అనేక సమస్యలు వింటాడు, పనిలో నిమగ్నం అవుతాడు. కానీ ఇలా కష్టపడే వ్యక్తికి కాసే చెట్టుకి రాళ్ల దెబ్బలు అన్నట్టు బట్టి విక్రమార్క గారికి అనేకమైనటువంటి నిందలు ఉన్నాయి లేనివన్నీ వేసి బదలాం చేసినా నేను అలాంటి వ్యక్తిని కాను, నేను దీనికోసం ఉన్నా, నా ఆశయం ఇది, నా గోల్ ఉన్నదని చెప్పినటువంటి తీరు ఎంతో మందికి ఇలా చెంపపెట్టు, గుడ్డలు పెట్టు లాంటిది. ఖచ్చితంగా బట్టి విక్రమార్క గారు రాష్ట్రం కోసం ఒక దళిత ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నందుకు దళితులందరూ కూడా కృతజ్ఞత చెప్తారు. నో ప్రాబ్లం, మీరు పనిచేయండి, కాన్ఫిడెంట్గా ఉండండి, నిక్కచ్చిగా ఉండండి, నిబద్ధతగా ఉండండి. దళితులే కాదు, నిజాయితీ గలటువంటి నాయకులకు సమాజం అంతా తోడుగా ఉంటుందని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా బట్టి విక్రమార్క మీద వచ్చినటువంటి ఆరోపణలు, ఆర్కే చేసినటువంటి ఈ నిందారోపణలు ఒక్క దెబ్బకే తుడిచేసినటువంటి బట్టి విక్రమార్క గారు, దాని తరపున ప్రజలు కూడా నిజంగా ఆర్కే పైన అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఇది తప్పు అంటున్నారు. ఆర్కే బజార్లో పరువు తీసుకున్నాడు. ఆర్కేకు ఉన్నటువంటి ఆల్రెడీ పడిపోయింది, ఎవరు చూస్తలేడు. ఆంధ్రజ్యోతి వీడియోలు పడిపోయే మాలాంటి ఛానల్ కూడా పోటీ పడలేని పరిస్థితికి వచ్చింది అది. ఇక అందుకనే ఇలాంటి పలుకులు అది ఎవరు చూడలేదు. నేను 20,000 ఏమో చూసిరు, అది నైట్ చూస్తే 27,000-30,000 చూడవచ్చు. మిగతాదంతా మన పేపర్లు వేసుకున్నారు అంతే. అది కూడా ఎవరు చదువుతాడు? మా అంటే 10,000 మంది కూడా చదవరు. అంతకు అంతేకి వచ్చింది. ఏదేమైనా ఇలా ఏదైతే శాటిలైట్ ఛానళ్ళు ఉన్నాయో, ఏవైతే పెద్ద పేపర్లు ఉన్నాయో, మీరు ఆడిందే ఆటలుగా నడిచింది ఇంతవరకు. ఇక నుంచి మీరు కన్ఫామ్గా వాస్తవం తెలుసుకోకుండా రాతలు రాస్తే మీరు పరువును మీరు బజార్లు వేసుకున్నట్టే, మీ ఇజ్జత్ పోయినట్టే. ఇంకా అది కూడా దళితుల చేతుల్లో మీరు ఆగం కాక తప్పదని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా బట్టి విక్రమార్క గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు ఆయన ఖండించుండు. ఖచ్చితంగా యావత్ సమాజం తరపున, ముఖ్యంగా దళిత తరపున, ఏవిఎం ఛానల్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు కూడా ఆయన యొక్క అభిప్రాయం, ఆయన యొక్క వివరణ తెలుసుకున్న తర్వాతనే వేయాలి. కానీ ఇలాంటి పెద్ద ఆరోపణలు చేసేటప్పుడు పెద్దవాళ్ళ మీద చేయొద్దని కూడా టీవీ ఛానళ్లకు మీరేమంటే కొట్లాడుకోరు. కానీ ఇక్కడ ఎవరు రావద్దని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి తీరు అందరు రాష్ట్ర ప్రజలకు ఒక వాస్తవమైనటువంటి పొజిషన్, ఒక క్లియర్ కట్ గవర్నమెంట్ తెలంగాణ నడుస్తుంది అని చెప్పి, నిజంగా టెండర్లను కూడా ఇంత బహిర్గతంగా వీళ్ళు ప్రకటిస్తున్నారని చెప్పి సమాజం గుర్తిస్తున్నటువంటి తీరు అభినందనీయం. ఇది ప్రజలకు శ్రేయస్కరము, రాష్ట్ర అభివృద్ధికి మంచి జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.